నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఐవీఎఫ్ చేయించుకుంటే ట్విన్స్ పుడతారా అనేది చాలా మంది అడుగుతుంటారు. కొందరు కావాలని అడుగుతారు, కొందరు వద్దు సమస్యలు రావచ్చని అడుగుతారు. కరెక్టే, సమస్యలు రావచ్చు, ట్విన్స్ పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు బోల్డన్ని ఎగ్స్ బయటికి తీస్తాం, అండాలు. వాటిని మేము భర్త కణాలతో కలుపుతాము. కలిపిన తర్వాత అవి ఒక 3 నుంచి 5 రోజులు లెబారెటరీలో అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ పిండాలని గర్భసంచిలోకి ఇస్తాం. మరి అన్ని వేసేయలేం కదా, ఒక 10 వచ్చాయనుకోండి, 10 వేసేయలేం కదా మనము. 10లో 2, 3 వేయచ్చు. లేదా బ్లాస్టోసిస్ట్ డేస్ 5కి తీసుకెళ్ళేస్తున్నామంటే 2 కన్నా ఎక్కువ వేయము. సో ఇవి 2 వేసినా 3 వేసినా 2, 3 అతికే అవకాశాలు ఉంటాయి. అంటే గర్భసంచి పొర ఎంబ్రియో బాగుందనుకోండి, అలాంటప్పుడు అతికే అవకాశాలు ఉంటాయి. సింగిల్ బేబీ చాలా మంచిది. ఏజ్ బట్టి, హైట్, బీపీ, షుగర్ ఇవన్నిటి బట్టి సింగిల్ బేబీ అవడం రిస్క్ తక్కువ ఉంటుంది. ట్విన్స్ అనేవి, ట్రిప్లెట్స్ అనేవి ఉంటే చాలా ప్రమాదం, పిల్లలకే కాదు తల్లికి కూడా. కాబట్టి ఐవీఎఫ్ తో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అవ్వచ్చు, కానీ మనం సింగిల్ బేబీ కోసం ప్రయత్నించాలి. సింగిల్ తోటే సేఫ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.